అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ టీం ఎంతవరకు టైటిల్ తేల్చలేదు. ఇంటర్నేషనల్ మీడియా ముందుకొచ్చినప్పుడు మనోళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తా అన్నారు, అది కూడా లేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా SSMB 29 మూవీ టీజర్ డిస్కషన్ మొదలైంది. బేసిక్ గా పోస్టర్ లేదంటే మేకింగ్ విజువల్స్ వదిలి హైప్ క్రియేట్ చేసే రాజమౌళి ఇలా సడన్ గా టీజర్ వదిలి ఛాన్సే లేదు. కానీ అదే జరిగేలా ఉంది. ఒకవైపు కెన్యా షెడ్యూల్ క్యాన్సిల్ అయింది, మరోవైపు సాంగ్ షూటింగ్ కి ఫిల్మ్ టీం రెడీ అవుతోంది. ఇంకా 100 ఎకరాల్లో పెద్దగా అడవినే సృష్టించబోతున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ టైటిల్ మాత్రం ఇంతవరకు రివీల్ కాలేదు. అలాంటప్పుడు SSMB 29 టీజర్ అంటే నమ్మేలా లేదు, కానీ నమ్మక తప్పదు. అసలు ఆ ప్లానింగ్ లోనే ట్విస్ట్ ఉంది. అదేంటో మీరే చూసేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రాతో రాజమౌళి తీస్తున్న సినిమా SSMB 29. వర్కింగ్ టైటిల్ తప్ప ఇంతవరకు ఈ మూవీ అసలు పేరేంటో తేలలేదు. గోల్డ్, ది మహారాజా ఇలా రకరకాల పేర్లు వినిపించాయి. కానీ ఇంతవరకు ఈ సినిమా టైటిల్ ఏంటో క్లూ లేదు. అసలు సినిమా లాంచింగ్నే సీక్రెట్గా జరిపించిన రాజమౌళి అఫీషియల్గా ఈ సినిమా తాలూకా ఏ అప్డేటు ఇవ్వట్లేదు. అలాంటిది ఉన్నట్టుండి టీజర్ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ షాకిస్తోంది. ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేకున్నా ఇదే నిజమంటున్నారు. నిజానికి అంత అర్జెంటుగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడో 2027లో ఈ మూవీ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అంటే కనీసం 2 ఏళ్ల వరకు ఈ మూవీ తాలూకా అప్డేట్స్ ఇవ్వకుండా నడుస్తుంది. ఇప్పటికిప్పుడు SSMB 29కి హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా సినిమానే సీక్రెట్గా లాంచ్ చేసిన రాజమౌళి ఇప్పటికీ ఉన్న పలంగా ఎందుకు టీజర్ రిలీజ్ చేస్తాడు? ఇది బేసిక్గా ఎవరికైనా వచ్చే డౌటే. అక్కడే ట్విస్ట్ ఉంది. ఇంటర్నేషనల్ మీడియాను తీసుకొచ్చి అప్పుడు టోటల్ ఈ సినిమా టీం మెంబర్స్ని మీడియా ముందుకు తెచ్చి స్పెషల్ అనౌన్స్మెంట్తో ఏదో చేస్తాడని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ ఇలా 3 సార్లు ఇలాంటి ఏర్పాట్లు జరిగాయి. లోకల్ మీడియాకు రాజమౌళి టీం ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఊరిస్తూ వచ్చింది. తీరా చూస్తే దసరాకే ఇంటర్నేషనల్ మీడియా ముందుకు ఫిలిం టీం వస్తుందని తన టీం చావు కబురు చల్లగా చెప్పింది. ఏది ఏమైనా టీజర్ రిలీజ్ చేసేందుకు మాత్రం ఫిలిం టీం సడన్ గా గట్టి నిర్ణయం తీసుకుంది. దానికి కారణం మరి ఇంటర్నేషనల్ మీడియా ముందు సినిమా టీంతో సహా అప్డేట్ ఇవ్వాలనే ఐడియాను పక్కకు పెట్టిందట రాజమౌళి టీం. ప్రస్తుతానికి ఈ మూవీ లాంచ్ నుంచి మొన్నటి వరకు జరిగిన మేకింగ్ వరకు కొన్ని వీడియోలను కలిపి ఓ టీజర్ లా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఎక్కడా సినిమా సీన్ తాలూకా విజువల్స్ ఉండవు. అంటే ఓ రకంగా ఈ మూవీ లాంచ్ అయినప్పుడే ఫిలిం టీం మీడియాను పిలవాలి. అప్పుడు మీడియానే షూటింగ్ మొదలయ్యే విజువల్స్ తీసుకునేది. కానీ ఇంతకాలానికి సినిమా లాంచింగ్ అలానే మేకింగ్ వీడియోస్ ని టీజర్ రూపంలో వదులుతున్నారట. దీనికి కారణం ఎంత పాన్ వరల్డ్ మూవీ అయినా మరీ ఇంత సీక్రెసీ సినిమా లీకులు కారణమయ్యే ఛాన్స్ ఉంది. దీనికి తోడు అసలు విజువల్స్ కానీ టైటిల్ కానీ రివీల్ కాకుండా జస్ట్ మేకింగ్ తాలూకా లొకేషన్, విజువల్స్, సినిమా లాంచింగ్ విజువల్స్ ఇస్తే ఫిలిం టీంకి వచ్చిన నష్టం లేదు. అందుకే దర్శకుడు రాఘవేంద్రరావు సలహా వల్ల ఇలా రాజమౌళి తన నిర్ణయం మార్చుకుంటున్నాడనే ప్రచారం జరుగుతోంది.